వెజిటేరియన్స్‌కి స్పెషల్ ఒకేషన్స్‌లో పన్నీర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేయడం అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీ. దీనికోసం ముందుగా పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసుకొని, ఉప్పు, కారం వేసుకొని 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పన్నీర్‌ని ఎక్కువగా ఫ్రై చేస్తే పన్నీర్ సాఫ్ట్‌గా ఉండదు. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి చిన్న సైజ్ ఉల్లిపాయని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్న సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మూత తీసి బాగా కలిపి టమాటా ముక్కల్ని పక్కన తీసుకోండి. అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళు, ఒక ఇలాచి, లవంగం, కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 5-6 వరకు జీడిపప్పు ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం 4 స్పూన్ల వరకు ఆయిల్‌ని హీట్ చేసుకొని, దీంట్లోకి కొంచెం జీలకర్ర, అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని, ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి, కొన్ని నీళ్ళని పోసుకొని మూత పెట్టి ఇంకొద్ది సేపు మగ్గనివ్వండి. మూత తీసి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి, పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేంత వరకు ఉడికించుకొని, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.